ఓకే. మీకేం చెప్పుకున్నాం మనం నిన్న లాస్ట్ సెషన్ ఏం చెప్పుకున్నాం? కమిషన్ షార్ట్ కట్ జస్ట్ బేసిక్ ఐడియా ఇచ్చాను కదా. ఓకే. అదే కొంచెం ముందు ఒక సెషన్ అయ్యింది వేరే ఒక స్టూడెంట్తో, అందుకోసం లేట్ అయింది. ఓకే. లేట్ అయిపోయిందండి. 4 o'clock మీకు టైం ఇచ్చాను కానీ లేట్ అవడం వల్ల. ఓకే. అయితే ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తాను, ఓకేనా? కమిషన్ షార్ట్ కట్లో మనం ఏ విధంగా క్రియేట్ చేయాలని చిన్న ఒక ఐడియా ఇస్తాను, అది మీరు ఫాలో కండి. మీరు మౌస్ యూజ్ చేయకండి, నేను కంట్రోల్ చేస్తాను, మీరు కంట్రోల్ చేయకండి. ఓకే. ఇంకా ఇది కమిషన్ షార్ట్ కట్ ఇది. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ మనం బోనస్ బిల్డర్ యాప్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తాం. ఓకే, వచ్చాక ఇక్కడ చూడండి యాడ్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ ఇస్తాం. మనం ఏ ఆఫర్ కోసం అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆఫర్ యొక్క టైటిల్ ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫర్ నేమ్ ఏంటి? లోకల్ లీడ్ ఫన్నల్స్. ఓకే, లోకల్ లీడ్ ఫన్నల్స్ రివ్యూ పేజ్ కదా ఇది, రివ్యూ బోనస్ పేజ్ కాబట్టి రివ్యూ అని చెప్పేసి ఇచ్చేస్తారు టైటిల్. ఓకే, ఇచ్చేసి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ లోడ్ సేల్స్ అండ్ డౌన్లోడ్ పేజ్ టెంప్లెట్స్ అనమాట. ఓకే, టెంప్లెట్స్ పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో ద బెటర్ వన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఏదో ఒకటి చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్ చేద్దాం. ఓకే, చూడండి టెంప్లెట్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తుంది మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది. ఎడిటింగ్ బార్, ఇక్కడ ఎడిటింగ్ బాక్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇదంతా టూల్ బార్ అంటారు ఇక్కడ. ఓకే, చూడండి ఈ విధంగా ఉందన్నమాట ఇది పేజ్ అనేది, టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా? లేదనుకుంటే ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఏం చేస్తారంటే విజువల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ చూడండి, అక్కడ కర్సర్ పెట్టగా విజువల్ ఇన్స్పెక్టర్ అని వచ్చింది కదా. విజువల్ ఇన్స్పెక్టర్ అనేది వన్ ఆఫ్ ద గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట అది. ఓకే, పెట్టుకున్నారు కదా, ఇన్స్టాల్ చేశారు కదా. ఓకే, చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేల్స్ పేజ్లోకి వెళ్తాం కదా మనం, అంటే మనకి వెండర్ ఇచ్చినటువంటి ప్రమోషనల్ టూల్స్లోకి వెళ్తాం కదా. వెళ్ళాక ఇప్పుడు చూడండి టైటిల్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి విజువల్ ఇన్స్పెక్టర్ పై క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక క్యామ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ అనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఓన్లీ ఇమేజెస్ అనేవి మనకి చూపిస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ పేజ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమేజెస్ అనేవి చూపించబడుతుంది. చూడండి ఇవన్నీ కూడా కాల్ టు యాక్షన్ మొత్తం కంప్లీట్గా మనకి ఈ సేల్స్ పేజ్లో ఏవైతే అవసరం ఉంటుందో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇక చూడండి, ఇక్కడ ఉంది కదా ఎక్స్పోర్ట్ అని, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంతో క్లిక్ చేసుకోండి.
ఏదో ఒకటి మీ ఇష్టం, మీకు నచ్చింది, మీకు జస్ట్ డెమో పర్పస్ చూపిస్తున్నా. మీకు అవసరమైంది మీకు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ప్రమోషనల్ మెటీరియల్ ఉంది కదా, సేల్స్ బేస్ ప్రివ్యూ ఉంది కదా, ఇది ఇది ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చే న్యూ విండోలో యాక్చువల్గా సేల్స్ పేజ్ అనేది మనకి లాంచ్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఈయన ముందుగానే ఇవ్వడం జరిగింది ఈ యొక్క వెండర్. ఓకే, లోకల్ లీడ్ ఫన్నల్స్ అనేది వన్ ఆఫ్ ద ఆఫర్ అనమాట. లాంచ్ కాబోతుంది త్వరలో. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు నచ్చింది మీరు చేసుకోండి. ఓకే, మీరు చూజ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా. ఇంకేమైనా చూద్దాం. విజువల్ ఇన్స్పెక్టర్లో ఈ పేజ్లో ఉన్నటువంటి ఇమేజెస్ ఏముంటాయి అవి కంప్లీట్గా అవసరమైన స్టఫ్ మొత్తం మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం దీంట్లో. ఓకే, ఆల్రెడీ టైటిల్ ఇచ్చేసాం కదా, ఇంతే ఉందా. వీడియో పెట్టుకుంటాం. ఇమేజెస్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. ఈయన బోనసెస్, ఈ వెంటనే కూడా బోనసెస్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఈ ఆఫర్స్ ఇవి బోనస్ ఆఫర్స్, ఇవి ఒక 2 ఆఫర్స్ 3 ఆఫర్స్ ఇస్తున్నాడు. అది ఆయన ఇచ్చుకుంటున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉన్నట్లు ఉంది. ఇదిగోండి ఇమేజ్ ఇక్కడ ఉంది కదా. ఓపెన్ కాలేదు కొన్ని. ఓకే, తర్వాత చూద్దాం, నో ప్రాబ్లం. ఏం చేస్తానంటే వన్స్ డౌన్లోడ్ అయిపోయాక ఇవన్నీ మనం ఆటోమేటిక్ డెస్క్టాప్లో ఎక్కడ సేవ్ అయి ఉంటాయి ఇవి. మనం ఎక్కడైతే పాత్ ఇస్తామో డౌన్లోడ్ పాత్ అనేది అక్కడ సేవ్ అయిపోతాయి కదా. ఇవన్నీ ఆల్రెడీ డెస్క్టాప్ పైన ఉన్నాయి, డౌన్లోడ్స్లో ఉన్నాయి.
ఓకే. మీరేం చేస్తారంటే టైటిల్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పెడతారు. ఇన్సర్ట్ ఇమేజ్ రైట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదంటే టూల్ బార్లో ఇమేజ్ ఉంది కదా, దాన్ని మనం ఆప్షన్ చూస్ చేసుకుంటాం. ఇలా అప్లోడ్ చేసేసుకుంటాం. సెంటర్ ఇక్కడ క్లిక్ చేయగానే టైటిల్ ఇదే కదా, వీటిని రీసెర్చ్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసేసి దానిపైన ఉంది కదా, దీని ఇలా చూడండి, ఇలా రీసెర్చ్ చేసుకుంటారు. మా బ్యాక్ ఎండ్ పోతుంది, బట్ ఇక్కడ చూపించేట్టుగా ఆప్షన్ చూపించట్లేదు. ఓకే, స్పేస్ చూపించట్లేదు ఇక్కడ. కాకపోతే మనం అది డౌన్ చేసేసి చూపించాలి, ఎందుకు కావట్లేదు అర్థం కావట్లేదు. ఒక పని చేయండి, ఏం చేస్తారంటే కంప్లీట్ తీసేయడమేది. ఓకే, అయినా మళ్ళీ డౌన్ అయిపోద్ది కావాలి. చూద్దాం. ఓకే, ఇప్పుడు అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసారా అయింది కదా. ఇలా ఇమేజ్లోకి వెళ్తారు, కొంచెం టైం తీసుకుంటాం మనకి. ఓకే, ఎడిటింగ్ అంటే మీకు తెలుసు కదా, టైం తీసుకుంటుంది ఎడిటింగ్ చేయాలంటే.
లోకల్ ఫండల్. ఓకే, చూడండి. ఓకేనా, లోకల్ లీడ్ ఫండల్స్ టైటిల్ ఇలా లోగో అనేది వచ్చేసింది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఎంటర్ ఇస్తారు. ఎంటర్ ఇచ్చేసి ఓకే సేల్స్ పేజ్లోకి వెళ్తారు. ఓపెన్ అవ్వలేదు ఇంకొన్న. ఓకే, ఇది ఉంది కదా మ్యాటర్. యాజ్టీజ్గా కాపీ పేస్ట్ చేయడం ఇంకా. ఓకే, కంట్రోల్-C, కాపీ పేస్ట్. లేదంటే ఓకే, ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటారు. ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఫాంట్ సైజ్లోకి వస్తారు. ఓకే, ఇలా పెంచేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ సేల్స్ పేజ్ వీడియో అనేది ప్రొవైడ్ చేశారు. ఏ వీడియో అనేది చూసుకోవాలి మనం. ఇది Hey, what's up, JV Partners? This is Neil McPherson here on behalf of myself and my business partner, Robert Dixon. I just want to say thanks for taking a minute to check. And what this is about driving leads for any local business, right? This is a system that we've been using for a long time. We've actually taught it over Heights to get webinars, and people absolutely loved it. And we packaged it into a course for this launch. So what we do is we show them how to go out and break. ఇంకా ఈయనకి వీడియో పెట్టినట్లు లేదు సేల్స్ పేజ్లో. అప్కమింగ్ ఆఫర్ కదా, తర్వాత పెడతారేమో. మీరు ఏం చేస్తారంటే, మీకు వీడియో కావాలనుకుంటే ఈ జేబీ పేజ్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. ప్రోమో మెటీరియల్, డౌన్లోడ్ ఈమెయిల్ స్వైప్స్ ఇచ్చారు. ఎఫిలియేట్ లింక్ మనం అప్లై చేసుకుంటాం అప్రూవల్ కోసం. ఓకే, మీకు ఏమైనా ప్రమోషనల్ మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు సపోర్ట్ ఉంటుంది దీనికి. వాళ్ళకి మీరు చూడండి, ఫర్ రివ్యూ యాక్సెస్. ఓకే, ఇక్కడ స్కైప్ ఇచ్చారు. ఇద్దరు వెండర్స్ అనమాట ఈ ఆఫర్కి. రాబర్ట్ డిక్సన్ అండ్ నెయిల్ మ్యాక్ ఫేసన్ అంట. ఈ స్కైప్ ఐడీస్ అనమాట ఇవి. స్కైప్కి మీరు స్కైప్ పెడతారు, మెసేజ్ పెడతారు. సో మీ ఆఫర్ మేము ప్రమోట్ చేస్తున్నామండి,
మాకు ప్రమోషనల్ టూల్స్ కావాలి, వీడియోస్ కావాలి, అండ్ మేము పెయిడ్ ట్రాఫిక్ రన్ చేయాలనుకుంటున్నాం, సో యాడ్ కాపీస్ మాకు కావాలి, ఓకే, కన్వర్టబుల్ కీవర్డ్స్ కావాలని చెప్పేసి మనం వాళ్ళకి స్కైప్ కానీ ఇది ఫేస్బుక్ ఐడి, ఈ ఫేస్బుక్లో కానీ స్కైప్లో కానీ పెట్టామంటే ఓకే, స్కైప్లో పెట్టండి, లేదనుకుంటే ఈమెయిల్ చేయండి jv@marketmainframe.com, ఓకే, చేస్తే కనుక వాళ్ళు మనకి ఈ లాంచ్ అయ్యే టైంలో మనకి వాళ్ళు చూస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు, మీకు కొన్ని లింక్స్ పంపిస్తారు అన్నమాట, వీడియో లింక్ అంటే వాళ్ళ డెమో వీడియోస్ ఉంటాయి కదా, ఆఫర్ డెమో వీడియోస్ అలాంటివి మీకు పంపించడం చేస్తారన్నమాట, ఓకేనా, అలా పెట్టించుకోండి. కొంతమంది ముందే ఇచ్చేస్తారు, మనం యూజ్ చేసుకుంటాం. వీడియో యాడ్ చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ఈ వీడియో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ వీడియో, అది టెంప్లెట్లో ఇక క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇన్సర్ట్ ఎడిట్ వీడియో, ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇక్కడ చూడండి ఎంబెడెడ్ ఉంది కదా, ఎంబెడెడ్ పై క్లిక్ చేసేసి ఎంబెడెడ్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా చూడండి, మ్యాక్సిమం యూట్యూబ్ వీడియోస్ పెడుతుంటారు, యూట్యూబ్లో ప్రైవేట్ అంటే పబ్లిష్ చేయకుండా ప్రైవేట్లో పెడతారు కొన్ని వీడియోస్, పబ్లిష్ అవ్వనమాట, ఆ వీడియోస్ని వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, అంటే అర్థం కాల. అవునా, నా ఛానల్ కొత్త, అవునవును, ఓకే ఓకే, అదే జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇలాంటి తక్కువగా చాలామంది తెలియదు, మన ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో చాలామంది తెలియదు ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి, తెలియదు, తెలిసిన వాళ్ళకి రాదు, సబ్జెక్ట్ తెలియదు, ఓకే. అవును. చూడండి, ఇలాగా వీడియో ఓపెన్ చేస్తాం కదా, ఇలా చేసాక రైట్ క్లిక్ చేస్తారు ఇలా, ఓకే, చూడండి ఇక్కడ కాపీ ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ వీడియో యొక్క ఎంబెడెడ్ కోడ్ అనేది మనకి కాపీ అయిపోయింది కదా, ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు ఆఫర్ ఒక వీడియో తీసుకోండి, ఓకేనా, ఇక్కడ ఎంబెడెడ్ జనరల్కి ఉందా, జనరల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎంబెడెడ్, ఓకే, ఇక్కడికి వచ్చేసి కాపీ చేసింది పేస్ట్ చేసాం, కంట్రోల్ V, ఓకే, ఓకే చేయండి, యాడ్ అయిపోయింది, చూసారు ఇక్కడ వీడియో అనేది యాడ్ అయిపోయింది, నా వీడియో అనేది ఇక్కడ యాడ్ అయ్యింది, అంటే మీరు ఆఫర్ యొక్క వీడియో ఇచ్చుకుంటారు, ఓకేనా, ఓకే, అంటే ఇక్కడ ఇచ్చాను, యాక్చువల్గా ఇక్కడ ఇవ్వకూడదు, డిలీట్ చేసాను, ఇక్కడ ఇచ్చినా పర్లేదు, మన ఇష్టం, ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే, చూడండి యాడ్ అయింది, అక్కడ ఫస్ట్లోనే యాడ్ అవుతుందా, ఓకే, యాడ్ అయిపోయింది, చూసారు, బ్లూ ఇండికేషన్ చూపిస్తుంది, ఓకే, ఇది డిలీట్ చేసేయండి, ఓకే, ఇది మనకు అవసరం లేదు, ఓకే, హూ ఎల్స్ వాంట్ టు గెట్ ద నింజా సీక్రెట్ టు బ్యాంకింగ్, ఇది జనరల్ కమిషన్ పర్ మంత్ ఉంచుకోవచ్చు, జనరల్ మ్యాటర్ కాబట్టి, ఓకే, సైజ్ తగ్గించేసాను, మీ ఇష్టం, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఓకే, ఇలా ఇచ్చేసుకోండి, ఓకే, నెక్స్ట్
గ్యాప్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఆటో కలెక్ట్ వైల్ కలెక్ట్ రికరింగ్ ఇన్కమ్ ఫర్ ఇయర్స్ టు కమ్. ఇక్కడ లీడ్ ఫండల్ ఉంది కదా, పర్టికులర్గా దీన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని కలర్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ కలర్స్ టెక్స్ట్ కలర్ ఇక్కడ మనం నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అవట్లేదా? చూపించట్లేదు. ఓకే, ఈ టెక్స్ట్కి తీసుకోవట్లేదేమో. జనరల్గా మనం టైప్ చేసిన టెక్స్ట్ అయితే తీసుకుంటుంది. ఇచ్చేసుకోండి ఆ విధంగా. ఓకేనా, ఇలా ఇచ్చేసి ఇక్కడ వీడియో ఇచ్చేసాము. నెక్స్ట్ ఇది కాల్ టు యాక్షన్ బటన్ ఒకటి రెడీమేడ్గా ఇచ్చేసారు మనకి. దిస్ బోనస్ పేజ్ ఎక్స్పైర్స్ ఇన్. ఇక్కడ టెంప్లెట్స్ ఆల్రెడీ కొన్ని టోకెన్స్ యాడ్ అయిపోయి ఉంటాయి సెట్టింగ్స్లో. అది మనకి డిస్ప్లే అయిపోతుంది ఆటోమేటిక్, మనం ఏం చేయక్కర్లేదు అది. ఓకే, వీటిని కూడా మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చూపించాం కదా మీకు, సేల్స్ పేజ్లో ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ. ఎస్, ఇదిగోండి లోకల్ ఫండల్ ఇది ఉంది కదా, ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. దీన్ని విజువల్ ఇన్స్పెక్టర్ చూపించట్లేదు, అది నెట్ స్లోగా ఉండడం వల్ల ఏంటో. చేసామా? చూపించలేదు అనుకుంటా మనకి అది. ఇవే చేసాం మనం. ఓకే, నో ప్రాబ్లం. అది వన్స్ మీ దీంట్లో అవుతుందండి, మనకి నెట్ స్లోగా ఉంటే కొన్నిసార్లు లోడ్ అవ్వదు. మీ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇంత మనం టైటిల్ యాడ్ చేసుకున్నాం, అదేవిధంగా ఏదో ఒకటి ఇక్కడ ఉండేది ఆల్రెడీ ఉండేది నేను యాడ్ చేసుకుంటాను, జస్ట్ మీకు డెమో పర్పస్. ఓకేనా, ఓకే చూడండి వచ్చేసింది ఇమేజ్ అనేది. ఓకే, ఇలా వస్తుంది. ఫీచర్స్ చూసారా, సేల్స్ పేజ్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కొన్ని మెయిన్ ఫీచర్స్ తీసుకోండి. చూడండి, దిస్ ప్రొవైడ్ లీడ్ ఫనల్ సిస్టమ్ డ్రైవ్స్ రెడ్ హాట్ బయర్ లీడ్స్ ఫర్ ఎనీ లోకల్ బిజినెస్ ఆన్ ఆటో పైలట్. చూడండి, చెక్అవుట్ జస్ట్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ యూ విల్ ఎర్న్ ఇన్ సైడ్. ఓకే, ఈ పాయింట్స్ మొత్తం ఇవన్నీ కాపీ చేసుకోండి ఇలా. వన్ బై వన్ తీసుకొని చేసుకోండి, ఒక ప్రాబ్లం. మొత్తం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒకేసారి చేస్తే కరెక్ట్గా ఫార్మాట్ రాదు మనకి. ఫస్ట్ వన్ ఉంది కదా, Ctrl+C. ఓకే, ఇలా చేసేయండి. సెకండ్ వన్ ఇవి యాక్చువల్గా బోల్డ్లో ఉంది, జస్ట్
నార్మల్ పెట్టేయండి, ఎందుకంటే ఫీచర్ వన్ ఇక్కడ హెడ్డింగ్ అనేది సబ్ హెడ్డింగ్ ఉంది కదా, ఇవి బోల్డ్లో ఉంది కదా, మామూలుగా నార్మల్గా పెట్టేసేయండి. ఇలా అన్నీ చేసేస్తారు, ఓకేనా. ఇలా ఎన్ని పాయింట్స్ అన్నీ ఇచ్చేసి, ఇక పాయింట్ సరిపోలేదు అనుకోండి, జస్ట్ ఎంటర్ ఇస్తే మీకు ఆటోమేటిక్ చూడండి బుల్లెట్ పాయింట్స్ యాడ్ అయిపోతాయి ఎంటర్ చేయగానే. ఓకే, అలా ఇచ్చేస్తారనమాట. ఎన్ని పాయింట్స్ ఉంటాయని ఇచ్చేసి యాక్ట్ నౌ అండ్ తర్వాత దీని కింద చూడండి ఇమేజ్ ఇచ్చారు కదా, ఈ ఇమేజ్ పర్సన్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ ఇచ్చేస్తారు సేమ్ అలాంటిదే. లేదనుకుని కొన్ని మనం చేసాం కదా, డౌన్లోడ్ చేసాం అంటే ఈ టైప్ ఆఫ్ ఉంటాయి కదా, మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఈ టైప్ ఆఫ్ ఇది ఒకటి చేసినట్టు, ఇది ఈ టైప్ ఆఫ్ ఓకే ఇమేజెస్ డిఫరెంట్ వన్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇచ్చింది కాకుండా. ఓకే, చూడండి ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఇవ్వచ్చు. కొన్ని ఇమేజెస్ అనేవి మనం ఇవి బోనస్ ఆఫర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, వెండర్ అనేవాడు. సో అది అలాంటి మనం ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఇంపార్టెంట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా చూడండి. ఇవి వర్క్ ఫర్ ఎనీ లోకల్ బిజినెస్ యూ క్యాన్ థింక్ ఆఫ్, ఆటో మెకానిక్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ దీని స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ని. ఇది ఒక అంటే సేల్స్ మన జరిగిన స్క్రీన్ షాట్ తీసుకుంటాము, పేమెంట్ ప్రూఫ్ అనమాట ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ మీకు ఇచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఓకే, తీసుకుని వీటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మీరు, అంత ఎడిటింగ్ అనేది ఆ విధంగా చేసుకుంటారు అంతే, ఇంకేం లేదు, కొత్తగా ఏమి ఉండదు. తర్వాత ఏం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట అంతకుముందు. ఓకే, చూడండి. తర్వాత ఏం చేస్తారంటే అది సేల్స్ బేస్ కంటెంట్ అనేది ఆ విధంగా ఇచ్చేస్తాం మనం, ఎడిటింగ్లు ఇచ్చేసి డౌన్లోడ్ పేజ్ ఉంటుంది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చేయండి, వదిలేయండి. ఓకేనా, ఏం చేయొద్దు. వన్స్ వాళ్ళు పర్చేజ్ చేయగా మనకి ఈ విధంగా చూపిస్తుంది వాళ్ళకి. ఓకే, సెట్టింగ్స్లోకి వస్తాం. వచ్చాక ఇక్కడ చూడండి లింక్ ఉంది కదా, మనకు ఆల్రెడీ వెంటనే మనం రిక్వెస్ట్ పెడతాం కదా లింక్ అనేది, ఆ లింక్ అనేది గ్రాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటాం. ఓకేనా, కాపీ పేస్ట్ అనమాట. తర్వాత సేల్స్ పేజ్ సెట్టింగ్స్ మొత్తం కాల్ టు యాక్షన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఓపెన్ చేద్దాం. ఇలా ఉంది కదా, నేను క్రియేట్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ల్యాండింగ్ పేజ్ నేను క్రియేట్ చేసిన రివ్యూ బోనస్ పేజ్ అనమాట. ఇది బోనస్ ఆఫర్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇవి చూడండి ఈ కాల్ టు యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం అక్కడ లింక్ ఇచ్చాం కదా సెట్టింగ్స్లో. సో వీటన్నిటిలోకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయగానే చూడండి మెయిన్ ఆఫర్లోకి రీడైరెక్ట్ అయింది. ఆర్ఏ ప్లస్ ఆఫర్ కదా ఇది, ఆర్ఏ ప్లస్ ఆఫర్లోకి రీడైరెక్ట్ అయింది. చూసారా,
మెయిన్ ఆఫర్ ఇది. ఓకే. హ్మ్. అది ల్యాండింగ్ పేజెస్, అది రివ్యూ బోనస్ పేజీలు కాదు అవి కూడా. మీకు జస్ట్ మీకు పూర్తిగా ఐడియా లేదు కదని చెప్పేసి బేసిక్ ఐడియా ఇచ్చాను మీకు, ఎఫ్లెట్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ మీకు నేను చెప్పే మెయిన్ కోర్స్ అనేది మీకు హై కన్వర్టెడ్ స్ట్రాటజీ అనమాట ఇది మీకు చెప్పి. ఎందుకంటే బోనస్ ఆఫర్స్ అని మనం ఆఫర్ చేస్తే ఫ్రీగా కస్టమర్స్కి, అదే ఐ మీన్ పర్చేజ్ చేసే వాళ్ళకి మనం ఈ ఆఫర్ చేస్తే ఫ్రీగా వాళ్ళు ఎక్కువగా మన ఆఫర్నే పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ ఆఫర్స్ ఇస్తాం కాబట్టి బోనస్ ఆఫర్స్ అనేవి ఫ్రీగా కొన్ని వాళ్ళకి. సో హై కన్వర్షన్ ఉంటుంది, ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనమాట. హై కన్వర్షన్ ఉంటుంది, సేల్స్ ఎక్కువ అవుతాయి అని మనం మీకు ఇది మెయిన్ అనమాట. ఇది మీకు చెప్పడం మెయిన్ చెప్పడానికి కారణం. అవి ఏమంటే జనరల్ టాపిక్ అనమాట. మీరు చెప్పిందంతా లీడ్ పేజెస్, స్క్వీజ్ పేజ్, ల్యాండింగ్ పేజ్ అనేది సింపుల్ ల్యాండింగ్ పేజెస్ అనమాట. సింగిల్ అవి ఓన్లీ ఈమెయిల్ క్యాప్చరింగ్ చేసుకొని లిస్ట్ బిల్డింగ్ చేసుకుంటుంది ఆటో రెస్పాండర్ ద్వారా. లిస్ట్ బిల్డింగ్ అయిన తర్వాత ఈమెయిల్ ఫాలోఅప్ చేస్తారు తర్వాత సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని. ఓకే. సో ఆ ప్రాసెస్ వేరే, అది జనరల్ అనమాట. బేసిక్ ఎఫ్లెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అది. మెయిల్ చింపా అదే ఆటో రెస్పాండర్స్ అంటే అవి ఈమెయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ టూల్స్ అనమాట. అవన్నీ కూడా ఆటో రెస్పాండర్స్ అంటారు వాటిని. ఓకే. మెయిల్ చింప్ అని, గెట్ రెస్పాన్స్, అవెబో, సెండ్ ఇన్ బ్లూ, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మెయిల్ చింప్కి ఏంటంటే అప్ టు 10,000 ఈమెయిల్స్ క్యాప్చర్ చేసినంత వరకు ఫ్రీగా ఇస్తారు మీకు. వన్స్ తర్వాత పే చేసుకోవాలి. 10,000 ఈమెయిల్స్ రావాలంటే చాలా టైం తీసుకుంటుందండి యాజ్ ఎ బిగినర్ మనకి. ఓకే. లిస్ట్ బిల్డింగ్ అవ్వాలంటే. సో ఇది మనకి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. మీకు ఈ రివ్యూ బోనస్ పేజ్ అనేది ఇది వేరే. ఇది ఆఫర్ రివ్యూ ఇచ్చేసి మన బోనస్ ఆఫర్లో అడిషనల్గా యాడ్ చేసి వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తాం. ఓకే. ఇది మీకు అంటే దాన్ని ఏమంటారు, మీకు ఎక్కువ కన్వర్షన్ అవుతుంది కదా, దీన్ని మీకు యూజ్బుల్ అనమాట ఎక్కువ. ఓకే. ఇలా చేస్తాం. అది మీరు ఇంకా ఇది టూల్స్ కాకుండా వెబ్సైట్ హోస్టింగ్ తీసుకోండి. అంటే వెబ్సైట్ డొమైన్ తీసుకుంటారు, డొమైన్ హోస్టింగ్ తీసుకొని వెబ్సైట్ తీసుకొని క్రియేట్ చేసుకుంటే వెబ్సైట్లో ఇంకా మీకు బాగుంటుంది. మీకు ఇది సింపుల్గా ఉంటుంది కదా స్టార్టింగ్ అని మీకు ఈ సాఫ్ట్వేర్లో చెప్తున్నా కానీ. బట్ వెబ్సైట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూడండి కీవర్డ్ ఇది ఇచ్చాను, డిఎఫ్ఐ ప్రాఫిట్స్ రివ్యూ అని ఇచ్చాను నేను. జనరల్గా ఈ విధంగా సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆడియన్స్ అనేవాళ్ళు. చేయగానే ఏమవుతుంది చూడండి, కొంతమంది యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తారు, రివ్యూ చేస్తారు ఈ వీడియోస్ ద్వారా. నెక్స్ట్ చూడండి, డన్ ఫర్ ప్రాఫిట్స్ రివ్యూ బై మోస్బెరీ. ఇది ఒక వెబ్సైట్ అనమాట. పెయిడ్ ట్రాఫిక్ కాదు, ఫ్రీ ట్రాఫిక్ ఇచ్చేసుకున్నారు అనమాట. ఈయన ఎస్సీఓ చేసేసి ర్యాంకింగ్స్ తెప్పించుకున్నారు అనమాట వాళ్ళ యొక్క సైట్ని. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి ఏ విధంగా ఉంటుందో రివ్యూ బోనస్ పేజ్ అనేది. ఇది వెబ్సైట్లో క్రియేట్ చేశారు, టూల్లో కాదు. కమిషన్ షార్ట్ అనేది వన్ ఆఫ్ ద టూల్, అది సాఫ్ట్వేర్. ఈయన వీళ్ళేంటంటే రివ్యూ విత్ రాజు. ఓకే. చూడండి, డన్ ఫర్ ప్రాఫిట్స్కి ఒక ఇమేజ్ ఇచ్చేసి ఆయన ఏం చేశారు చూడండి, ప్రైవసీ పాలసీ వెబ్సైట్లో జనరల్గా వెబ్సైట్స్లో ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చేస్తాం. ఈ డిస్క్లైమరు, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, ప్రైవసీ పాలసీ కంపల్సరీ ఉండాలి. అబౌట్ కాంటాక్ట్ జనరల్గా ఇచ్చేసుకుంటారు. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ థీమ్ అనమాట. వర్డ్ ప్రెస్ ఉంటుంది కదా మనకి వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక టైప్ ఆఫ్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. చూడండి, ఈ డన్ ఫర్ యూ అనేది ఇక్కడ కాల్ టు యాక్షన్ అనమాట. ఇక్కడ లింక్ ఇచ్చేసారు, ఆఫర్ యొక్క లింక్. ఆయన యొక్క ఎఫ్లెట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ ఆఫ్ 30 డన్ ఫర్ యూ ఎఫ్లెట్ క్యాంపెయిన్స్ దట్ మేక్స్ $50,000 కమిషన్ పర్ మంత్. ఏదో ఐఎమ్ రాజు, వర్కింగ్ విత్ ఆన్లైన్ మార్కెటింగ్ సిన్స్ 2012 అండ్ ఆయన ఇంటర్నెట్ మార్కెటర్ నేచర్ బ్లాగర్ నేమ్. ఓకే. ఆయన ఒక వెబ్సైట్ ఇది. ఓకే. ఇన్సైడ్ దిస్ బ్లాగ్ సైట్ యూ విల్ గెట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ మేకింగ్ సాలిడ్ వేస్. ఓకే. ఇలా ఆయన కోసం సమ్ రివ్యూ, సమ్ ఒక బయో. ఓకే.
ఇచ్చేసి సమ్మరీ ఆఫ్ డన్ ఫర్ యూ. ఇప్పుడు సమ్మరీ ఆఫ్ డన్ ఫర్ యూ ప్రాఫిట్స్ అనేది ఆ యొక్క ఆఫర్ కోసం రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ యూ నో హౌ టు నో వాట్ ఈస్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి ప్రోడక్ట్ కోసం కొంత మ్యాటర్ అనేది. ఓకే, క్రియేటర్ ఎవరు? మోస్బెరీ అంటే వెండర్. ప్రోడక్ట్ డన్ ఫర్ యూ ప్రాఫిట్స్, లాంచ్ డేట్ ఎప్పుడు అయ్యింది, లాంచ్ టైం ఎప్పుడు, ఫ్రంట్ అండ్ ప్రైస్ $27. మనకు అది చూడండి, ఆ జేవీ పేజ్లో చూపిస్తూ లేదా సేల్స్ పేజ్లో కూడా మనకి వారి ప్లస్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా అక్కడ కూడా చూపిస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, మినిమం 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, స్కిల్, 30 day మనీ బ్యాక్ గ్యారంటీ, ఇవన్నీ చూడండి. నీచే సాఫ్ట్వేర్ అనమాట, సాఫ్ట్వేర్ ఆఫర్ అనమాట ఇది, కంటెంట్ ఆఫర్ కాదు, సాఫ్ట్వేర్ అనమాట. అప్ సేల్స్ ఉన్నాయి. హైలీ నాట్ రికమెండ్, డోంట్ వేస్ట్ మనీ అండ్ టైం అంటే రివ్యూ, ఆయన ఒక రివ్యూ ఇచ్చిన, ఆయన ఒక ఓన్ ఓన్ ఒపీనియన్ అనమాట. రికమెండేషన్స్ హై, వాడు ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేశాడు, కొనేసుకొని ఎలా ఉందో ఆయనకు ఒక అవగాహన వచ్చింది. చూడండి, రేటింగ్ 10కి 1 ఇచ్చాడు, అంటే జెన్యున్ రివ్యూ ఇచ్చారు అనమాట ఈయన. ఓకే, సో ఈయన ఏం చేశాడు, హైలీ నాట్ రికమెండెడ్, డోంట్ వేస్ట్ మనీ అండ్ టైం, రేటింగ్ 1/10, 10కి 1 మాత్రం ఇచ్చాడు, అంటే చాలా బ్యాడ్ అని, అస్సలు బాగోలేదని ఇచ్చేసి ఏం చేశాడు, తెలివిగా ఏం చేశాడు చూడండి, మై రికమెండేషన్ ఇది వద్దని చెప్పేసి, ఈ యొక్క డిఎఫ్ఐ ప్రాఫిట్స్ వద్దని చెప్పేసి మై రికమెండేషన్ చెప్పేసి ఇక్కడ ఈయన ఏదో ఇంకొక ఆఫర్ యొక్క లింక్ ఇచ్చాడు. ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట, మీకు అర్థమవుతుందా? దాన్ని నెగిటివ్గా చెప్పేసి ఇంకోటి హైలైట్ చేశాడు అనమాట. సో అది కొనకపోతే ఇది కొంటారు, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఏదో ఆఫర్లోకి వెళ్తుంది ఇది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రివ్యూ ఇస్తారు, వాళ్ళ ఓన్ స్కిల్స్ అండి, మన ఓన్ తెలివితేటలు స్కిల్స్ ఉపయోగించడమే. ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్ అండి, ఇది కూడా ఆన్లైన్ కూడా ప్రజెంట్ డేస్లో. ఓకే, ఎవరు క్రియేటివిటీ వాళ్ళు యూజ్ చేసుకొని ముందుకెళ్తుంటారు అనమాట. చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట, సేమ్ ఆ టైప్లోనే ఇంకొకటి అనమాట ఇది. ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ టు స్టార్ట్ ఏ ప్రాఫిటబుల్ ఆన్లైన్ బిజినెస్ బట్ డజంట్ నో వేర్ టు బిగిన్. ఓకే, ఆన్లైన్ బిజినెస్ బిల్డర్స్ ఛాలెంజ్.com అని చెప్పేసి ఈయనేదో, ఓకేనా, వేరే ఆఫర్ అనేది ఆ ప్లేస్లో దాన్ని తగ్గించి దీన్ని హైలైట్ చేశాడు అనమాట. ఓకే, ఇంకేముంది, ఈయన అది ఇచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఫేక్ క్లైమ్ అబౌట్ డన్ ఫర్ ప్రాఫిట్స్ రివ్యూ 50 monthly యూజింగ్ ది సాఫ్ట్వేర్ అన్లిమిటెడ్ అని చెప్పేసి ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ డన్ ఫర్ ప్రాఫిట్స్ అని మళ్ళీ డన్ ఫర్ ప్రాఫిట్స్ కోసం సమ్ రివ్యూ ఇచ్చాడు. ఎందుకు ఈ సాఫ్ట్వేర్ నేను రికమెండ్ చేయట్లేదంటే అని ఎక్కడ ఇచ్చాడు చూడండి, బిగ్ రీజన్ వై ది సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీ వన్. I personally like any software of affiliate marketing or getting traffic because softwares never drive targeted traffic. The Unfunded Profits is not a proof software that works for affiliate marketing and getting free traffic. The software doesn't provide you any targeted traffic for your affiliate offers. ఆయన ఒక పర్సనల్ రివ్యూ అనేది ఇచ్చాడు. ఓకే, చూడండి, కొన్ని నెగిటివ్స్, ప్రోస్, కాన్స్ ఉంటాయి కదా. మై స్పెషల్ అనౌన్స్మెంట్, ఇఫ్ ఎనీ వన్ కెన్ మేక్ ఎ $1 బై యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ దెన్ కమెంట్ బిలో, ఐ విల్ డిలీట్ మై పోస్ట్, ఇట్స్ మై గ్యారంటీ అని ఖచ్చితంగా ఒక జెన్యున్ రివ్యూ అనేది ఇచ్చాడు. ఒకవేళ మీకు ఖచ్చితంగా మీకు మనీ కానీ వస్తే ఆ సాఫ్ట్వేర్ ఇచ్చేసిన తర్వాత డన్ ఫర్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా నేను మీకు రిఫండ్ ఇస్తాను. రిఫండ్ కాదు, ఈ యొక్క పోస్ట్ని నేను డిలీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీకు ఇది రికమెండ్ చేశారు కదా, ఆ యొక్క ఆఫర్ మనం ఇక్కడ ఇచ్చాడేమో డైరెక్ట్గా రివ్యూ, దాన్ని ఏమంటారు, రాజు భద్రం అనమాట. ఇది కూడా ఎండరే, ఈ రాజు భద్రం అనేవాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందో రాజు భద్ర. ఓకే, బంగ్లాదేశ్ అయింది. ఆయన కూడా వారి ప్లస్ వన్ ఆఫ్ ద వెండర్ అనమాట, చాలా చిన్న వెండర్ అనమాట. ఓకే, ఆయనవన్నీ కూడా లో ప్రైస్ ఆఫర్స్ ఉంటాయి, $5, $10, బిలో $10. ఓకే, డన్ ఫర్ ప్రాఫిట్స్ కోసం ఈయన ఏదో చెప్పాడు. ఈయన బోనస్, ఐ హ్యావ్ క్వశ్చన్స్ టు యూ. ఓకే, జస్ట్ ఈయన బోనస్ ఆఫర్స్ ఏ ప్రొవైడ్ చేయలేదండి, ఇవి వేరే చూపిస్తాను మీకు. అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ప్రమోట్ చేసుకుంటారు ఆఫర్స్. ఇది చూడండి, మీడియం ఇది ఫ్రీ ప్లాట్ఫామ్. మీడియం కోసం ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్పాను, నేను ఫాలో అయ్యారో తెలియదు.
ఫ్రీ ప్లాట్ఫామ్ మీడియం అనేది. మీడియంలో కూడా మనం ఆఫర్ని క్రియేట్ చేసుకొని మనం నెక్స్ట్ చూడండి, ఇది ఒక వెబ్సైట్ ఎవరిదో చూద్దాం. అంటే మీకు చెప్తున్న వేరియేషన్స్ ఒక్కొక్కరు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా వెబ్సైటే, మెగా బోనస్. చూసారా, ఈ బోనసెస్ కూడా ఈయన ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెబ్సైట్లో. ఇలాంటి ఖచ్చితంగా కొంటారండి ఎటువంటి వెబ్సైట్స్లో. ఫ్రీ ట్రాఫిక్, ఎస్సీవి ఇచ్చేసుకుని ర్యాంకింగ్ తెప్పించుకున్నారు ఈయన. ఫుడా రివ్యూ హెల్ప్ యూ మేక్ బెటర్ డేస్, ఇది కంప్లీట్ వెబ్సైట్ యొక్క టైటిల్. ఇది చూడండి, foodreview.com అంట. ఓకే, చూడండి ఏమని ఇచ్చాడు ఈయన ఇక్కడ. గెట్ అన్లిమిటెడ్ ట్రాఫిక్ అండ్ కమిషన్స్ వితౌట్ ఎనీ మాన్యువల్ వర్క్. ఓకే, ఈయన పాజిటివ్గా ఇచ్చాడు అనమాట. ఈయన కావాల్సిన బిజినెస్ అంతే. వీరేంటంటే ఒక్కొక్కరు జెన్యున్గా చేస్తారు, కొంతమంది మామూలుగా ఏదో రివ్యూ ఇచ్చేస్తారు సేల్స్ కోసం, ఇచ్చేసి బోనస్ అనేది ఆఫర్ చేస్తారు. చూడండి, ఇమేజ్ ఇచ్చారు, రివ్యూ బాగుంది, డన్ ఫర్ ఈ ప్రాఫిట్స్కి, క్రియేటర్ ఇవన్నీ ఇచ్చేసారు. ఓకే, ఫ్రంట్ అండ్ ప్రైస్, రికమెండేషన్ చూడు, రికమెండెడ్, హైలీ రికమెండెడ్ అంట. ఓకే, ఈయన పాజిటివ్గానే ఇచ్చాడు, దానికోసం చిన్న రివ్యూ ఇచ్చాడు, వెంటర్ కోసం చెప్పాడు. చూడండి, మొత్తం కంప్లీట్గా సేల్స్ పేజ్లో ఏముందో డన్ ఫర్ ఈ ప్రాఫిట్స్ కోసం అవన్నీ కాపీ పేస్ట్ చేసి పెట్టించుకోండి అక్కడ. ఈయన కొన్ని స్క్రీన్ షాట్స్, కొన్ని ఇమేజెస్ స్క్రీన్ షాట్స్, ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకున్నాడు అనమాట. ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఇవన్నీ కూడా డెమో వీడియో కూడా ప్రొవైడ్ చేసి చూడండి. డెమో వీడియో అంటే ఈయన ఈ యొక్క వెబ్సైట్ ఓనర్ ఉన్నాడు కదా, ఈ ఫుడా రివ్యూ ఓనరు, ఆయన అనమాట. ఆయన ఓన్ క్రియేషన్ అనమాట. ఈ ఒక వీడియో అనేది యూట్యూబ్లో ప్రైవేట్ వీడియో అనేది క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో దాన్ని ఇక్కడ డెమో వీడియో కింద యాడ్ చేసుకున్నాడు అనమాట ఈయన. ఓకేనా, చూడండి, ఎక్స్పీరియన్స్ మొత్తం కంప్లీట్ రివ్యూ ఇచ్చారు, దానితో పాటు ఓటీ బస్సు. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇచ్చాక డన్ ఫర్ యూ ప్రాఫిట్స్ రివ్యూ ప్లస్ బోనసెస్. చూసారా, గెట్ డన్ ఫర్ యూ ప్రాఫిట్స్ టుడే, యూ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ఆల్ వాల్యుబుల్ బోనసెస్ బిలో ఫర్ ఫ్రీ ఫ్రమ్ క్రియేటర్స్. ఓకే, చూడండి, స్పెషల్ బోనస్ 1 అంటే క్రియేటర్స్ అంటే ఈ యొక్క వాడిచ్చినటువంటి డన్ ఫర్ యూ ప్రాఫిట్స్లో కూడా సేల్స్ ఫేజ్లో కూడా కొన్ని ఇస్తారు కదా బోనసెస్ అనే వెండర్ క్రియేటర్ వాళ్ళు. ఇవి ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ ఇచ్చారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చూడండి, ఇక్కడ కాల్ టు యాక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏమని పంపించేసి చూడండి, వెయిట్, ఇఫ్ యూ టేక్ యాక్షన్ టుడే యూ విల్ ఆల్సో గెట్ ద ఫాలోయింగ్ బోనస్, 100% అబ్సల్యూట్లీ ఫ్రీ, గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ నౌ, డన్ ఫర్ ప్రాఫిట్స్ రివ్యూ ఎఫిలియేట్ బోనస్ 1. ఈయన చూడు, ఈయన ఇచ్చింది ఎవరు, ఈ వెబ్సైట్ ఓనర్. ఫేస్ జోన్ బోనస్ 1 అనేది ఫేస్ జోన్, ఇదో టైప్ ఆఫ్ ఆఫర్ అనమాట. ఆఫర్ డీటెయిల్స్ ఇచ్చేసాడు. బోనస్ 2 చూడండి, డిజిట్ కార్ట్, బోనస్ 3 రికవర్ అబండెంట్ కార్ట్ ఏదో సంథింగ్, బోనస్ 4 ఈకమ్ సేల్స్ ట్రిగ్గర్. ఇలా చూడండి ఎన్ని ఇచ్చారు చూద్దాం. ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేశాడు. చూడండి ఎన్ని ఉన్నాయి. బోనస్ 4 ఆల్రెడీ 10 ఇక్కడ యాడ్ అయిపోయినాయి, మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ బోనస్ 1 బోనస్ 2 చాలా ఇచ్చారు. చూడండి నేను బోనస్ 11 మళ్ళీ 1. దాంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం ఎన్ని నేర్చుకోవచ్చు, 10 అయినా కాదు, 10, 20 మనకి ఎన్ని ఎలిజిబుల్ ఉంటే అన్ని నేర్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఏం చూడు చాలా ఇచ్చారు. ఏం 20, 35, 36, 37, 41 అంటే ఎన్ని ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొనిసుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన సేల్స్ అంతే, అవన్నీ ఫ్రీగా ఉంటాయి. అవి ఇవ్వడం వల్ల నష్టమే లేదు కదా, ఫ్రీగా ఇవ్వడం వల్ల బోనస్ అనేది. సో అలా ఇవ్వడం వల్ల కొంటారు, సో అందుకు ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది బెనిఫిట్ అనమాట. మీకు అర్థమైందా బోనస్ రివ్యూ పేజ్ అనేది.
సో దీనివల్ల మీరు ఏం చూస్ చేస్తారు, ఇదే కొంటారు, ఈ ఆఫరే. ఇందాక రాజు భద్ర చూసాం, అది మీరు కొంటారంటే కొనరు, ఎందుకంటే ఆయన బోనస్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, అంటే ఇవన్నీ వెరిఫై చేయకుండా కొంతమందికి సెర్చ్ ఇంజిన్ ఒక్కొక్కటి కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో చూడగానే ఇవన్నీ కనిపించినాయి. కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కనిపిస్తాయి, అన్నీ కనిపించవు, డిస్ప్లే కావు సెర్చ్ ఇంజిన్లో. సో కొంతమంది ఒకటే చూస్తారు, మిగిలి చూడదు, అది చూడగానే ఇంప్రెస్ అయిపోయి అలా దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్ట్ ల్యాండింగ్ పేజ్లోకి వెళ్తారు, అవన్నీ చూస్తారు, డైరెక్ట్ పర్చేజ్ చేస్తారు. అబ్జర్వేషన్ ఉంటుంది కొంతమందికి. సో అవుతుంది, అవ్వకుండా ఉంటుంది, ఆయన కూడా ఫస్ట్ పేజ్లో ఉంది కదా. బట్ ఈయంత కంపేర్ చేసుకుంటే ఆయన తక్కువ సేల్స్ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అలా క్రియేట్ చేసుకుంటారు. మీరు క్రియేట్ చేసుకొని మీరు ల్యాండింగ్ అదే మీరు ట్రై చేస్తారా? లేదు అంటే మీకు ఓకే, నా లింక్ చూసారా, ఉందా ఏమైనా డిస్క్రిప్షన్లో? అవునా, సరే ఒకసారి సెర్చ్ చేయండి, లేదా నా మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తాను, నేను ఆఫర్ లింక్ పంపిస్తాను. ఇంకోటి మీకు విషయం చెప్పాలి. జనరల్గా ఇప్పుడు మీరు వారెట్ ప్లస్లో మీకు అకౌంట్ ఉందనుకోండి, మీ ఆఫర్ మీరు కొనుక్కొని మీకు కమిషన్ రాదు. ఇప్పుడు మీ ఆఫర్ మీరు కొనుక్కున్నారు అనుకోండి, ఈజీ టు యూజ్, నో సైడ్ ఎఫెక్ట్స్, కమిషన్ రాదు. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాకు ఎలాగో ఇది ఉంది కదా, వేరే ఎందుకు కొనాలి, నాది నేను కొనుక్కుంటే నాకు కమిషన్ కూడా వస్తుంది కదా, నా అకౌంట్ నుంచి నేను కొనుక్కుంటే నాకు కమిషన్ వస్తుంది అనుకుంటాం కదా, అలా రాదు. ఎవరు ఇప్పుడు మీకు అకౌంట్ ఓన్ అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో మీరు కొనుక్కుంటే మీకు రాదనమాట, వాళ్ళు ఇవ్వరు అనమాట. ఓన్లీ బయట వాళ్ళు కొంటేనే కమిషన్ అనేది ఇస్తారు మీ అకౌంట్, మీ లింక్ ద్వారా. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ట్రాక్ చేస్తారు, ఐపీ అనేది ట్రాక్ అయిపోద్ది ఆల్రెడీ. సో మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఓకే, ఈ ఓన్ అకౌంట్ హోల్డరే దీన్ని కొంటున్నాడు, సో వాళ్ళు ఇవ్వరు అనమాట. మీది నేను కొన్నాను అనుకోండి, మీకు వస్తుంది. మీరు ప్రమోట్ చేసింది నేను కొంటే మీకు వస్తుంది, నేను ప్రమోట్ చేసి మీరు కొంటే మీకు వస్తుంది అన్నమాట, అలా. ఓకే, అది బ్రదర్ ఈరోజు వీడియో. మీరు ట్రై చేయండి. ట్రై చేయడానికి లేదు, ఎడిటింగ్ ఎలాగా మీకు అర్థమైంది, ఎడిటింగ్ ఎలా చేయాలో. బోనసెస్ మీకు కొన్ని చూపించాను గూగుల్లో, ఏ విధంగా ఉంటుంది రివ్యూ బోనస్ పేజెస్ అనేవి. అంటే మీరు వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ తీసుకొని వెబ్సైట్ క్రియేట్ చేసుకొని కూడా చేసుకుంటే మీకు చాలా వర్తబుల్ అనమాట, ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఏముంది, స్టార్టింగ్ కొంచెం మనీ స్పెండ్ చేస్తే మీరు తర్వాత మీకు బిజినెస్ చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీరు కూడా చూడండి, బండిల్ ఆఫ్ బోనస్ అని ఆయన ఆఫర్ చేశారు 40-50 దగ్గర. స్టార్టింగ్లో మీరు ఒక 10-20 ఇచ్చుకుంటూ వెళ్తారు, తక్కువ సేల్స్ వస్తాయి, రాపడమంటే ఉండదు. మీరు క్రియేట్ చేసుకొని కొనుక్కుంటారు, పోయింది మనీ, కొన్ని పర్చేజ్ చేసేయండి. అంటే బెటర్ వే, వీడియో కోర్సెస్ మాత్రమే, సాఫ్ట్వేర్స్ కొన్ని వీడియో కోర్సెస్ అలా. ఓకే, పర్చేజ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే బోనస్గా ఇలా యాడ్ చేసేయండి, రివ్యూ ఇచ్చేయండి, బోనస్ ఆఫర్స్ కూడా ఉన్నాను రివ్యూ పేజ్ అంటే వెబ్సైట్లో. ఓకే, ఇచ్చేసి ప్రమోట్ చేయండి, ఎందుకు రాదు? డైరెక్ట్ గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఈయన ఫ్రీ ట్రాఫిక్ ర్యాంకింగ్ వచ్చింది, ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు సంవత్సరాల కొద్ది నుంచి నా తెలిసి 4 to 5 years 6 years 7 years నుంచి బ్యాక్ నుంచి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ యొక్క వెబ్సైట్స్. ఓకే, సో అందుకో వీళ్ళు ర్యాంకింగ్లో ఉంది, ఎందుకంటే చాలా ఓల్డ్ వెబ్సైట్స్ అనమాట ఇవన్నీ కూడా ఉన్నాం, ఇప్పటి నుంచో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనమాట. మీది కూడా స్టార్టింగ్లో మీరు గూగుల్ యాడ్స్ యూజ్ చేసి ప్రమోట్ చేస్తారు, వెబ్సైట్ని కూడా ఉన్నాం, వెబ్సైట్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. బోనస్ ఆఫర్స్ రివ్యూ పేజ్ మీరు చేసేటప్పుడు బోనస్ ఆఫర్స్ ఇస్తే మీకు ఎక్కువ కన్వర్షన్స్ అవుతాయి, ఇంకేం లేదు. అవ్వదని కాదు, మీరు ర్యాంకింగ్ మీరు రన్ చేస్తారు, యాడ్ రన్ చేశారనుకోండి, ఇప్పుడు వెబ్సైట్ లింక్ తీసుకుంటారు, మీ యొక్క వెబ్సైట్ లింక్ గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్ సెటప్ చేసేసి మీరు రన్ చేస్తారు. సో చేయడం వల్ల నష్టమేం లేదు, చేసుకోవచ్చు. సో సేల్స్ అనేవి తక్కువ ఛాన్సెస్, బోనసెస్ పెడితే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరే ఒకసారి ఆలోచించండి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీకు ఓన్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా మీకు బట్టల షాప్కి వెళ్తారు, ఒక జీన్ కొంటే ఇంక 2 జీన్లు ఫ్రీ అంటే అది తీసుకుంటారా, లేదంటే ఒక జీన్ ఇస్తామా అని చెప్పి అది తీసుకుంటారా? ఓకే, దాంట్లో మీరు క్వాలిటీ చూస్తారండి, అది వేరే.
ఇవి డిజిటల్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి మీకు ఎక్కువ కోర్సెస్ కావాలి. ఒక్క కోర్స్ కొంటే 10 కోర్సులు ఫ్రీగా వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది. సో అదే పర్చేస్ చేయని మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో అందుకు ఇది వర్కౌట్ అవుతున్నటువంటి స్ట్రాటజీ అనమాట, 100% వర్కింగ్ స్ట్రాటజీ. స్టార్టింగ్లో కొంచెం మనం మనీ కోసం చూడకుండా కొన్ని బోనస్ ఆఫర్స్ మనం కొనుక్కొని, ఇప్పుడు ఈ టూల్ అనుకోండి, టూల్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్నాయి బోనస్ ఆఫర్స్ అనేది. సో ఇది మీరు పర్చేస్ చేయడం వల్ల మీకు ఇన్బిల్ట్గా వస్తాయి కాబట్టి సో నో ప్రాబ్లం. అంటే ఒక బిగినర్గా మీరు మీకు కొంత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినంత వరకు వీటిని ప్రమోట్ చేసుకుంటారు ఈ ఒక సాఫ్ట్వేర్ కొనుక్కొని. వన్స్ దీంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ కొనుక్కొని గోడాడీ కానీ ఇంకేదైనా ఒక ప్లాట్ఫామ్లో వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు. మీరు యూట్యూబ్లో చూస్తే వెబ్సైట్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఎలా క్రియేట్ చేయాలి, తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉంటాయి. నేను కూడా స్టార్టింగ్లో చేశా. అవునవును. మీరు రివ్యూ వెబ్సైట్స్ చెయ్యండి. మామూలు వెబ్సైట్స్ అంటే దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఎస్ఈఓ తెలిసి ఉండాలి. నెక్స్ట్ అవి ఆర్టికల్స్ రిలేటెడ్ అనమాట. మామూలు వెబ్సైట్ అనేది కంటెంట్ రాయడం రాకపోతే వెబ్సైట్స్ మనకి వేస్ట్ అండి, మనీ వేస్ట్. ఓకే, ఇది ఓన్లీ రివ్యూ పేజ్. ఇది రివ్యూ, దీని కంటెంట్తో సంబంధం లేదు. ఓన్గా మీరు మీ పర్సనల్ రివ్యూ ఇస్తారు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు మీ యొక్క వేలో రాసుకుంటారు అనమాట. అంటే యాస్టిజ్ కాపీ చేయకండి ఎప్పుడు కూడా. అంటే ఇన్ కేస్ వెబ్సైట్లో ఇప్పుడు మన ఈ సాఫ్ట్వేర్లు అంటే చేసుకోవచ్చు, ఎందుకంటే మనం యాడ్ రన్ చేస్తాం. అది కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా యాడ్ రన్ చేస్తాం. బట్ వెబ్సైట్లు ఏంటంటే మీరు ఓన్గా అంటే దాన్ని రీరైటింగ్ అంటారు. రీరైట్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ మీ ఓన్ వర్డ్స్లో రాస్తారనమాట. కొంచెం మార్చి మోడిఫై చేసి రాసుకుంటారు. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ ఆల్గరిథం ఎలా ఉంటుందంటే యూనిక్ కంటెంట్ ఉంటే మన యొక్క వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ చూపిస్తుంది. సో దానివల్ల మీకు ఫ్రీ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది ర్యాంకింగ్ రావడం వల్ల. అంటే ఒక పక్క మీరు యాడ్ రన్ చేసుకున్నా కానీ దాంతోపాటు ఫ్రీగా కూడా విజిటర్స్ వస్తారనమాట మీకు మీ యొక్క వెబ్సైట్లోకి. యూనిక్ కంటెంట్ ఇవ్వడం, యూనిక్ అంటే ఇమేజెస్ ఇవ్వడం అండ్ డిఫరెంట్ వేలో రాయడం వల్ల. అదే యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేశారంటే మీకు ఏమవుతుందంటే కొంచెం తగ్గుతుంది మీకు, ఎందుకంటే ర్యాంకింగ్ చూపించదు కాపీ కాబట్టి అంత కూడా ఉన్నాం. సో అది ఆల్గరిథం అలా ఉంటుంది. సో ల్యాండింగ్ పేజ్ వేరే, వెబ్సైట్ వేరే. ఇస్తారు, అవి కూడా ఇవ్వాలి ల్యాండింగ్ పేజ్లో కూడా. కాకపోతే మీకు కాపీరైట్స్ అదే దాన్ని ఏమంటారు, బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దీంట్లో ఉంటుంది కదా, ఇప్పుడు కమిషన్ షార్ట్కట్లో కూడా ఉంటుంది కింద, ఆటోమేటిక్గా అవి ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటాయి సాఫ్ట్వేర్లో. మీరు వేరేగా క్రియేట్ చేయక్కర్లేదు, అన్నీ డన్ ఫర్ యూ. ఈ సాఫ్ట్వేర్లు ఏమంటే అన్నీ కూడా వాటి రెడీమేడ్గా ఉంచాను, అన్నీ డన్ ఫర్ యూ థింగ్స్ అనమాట. అన్నీ రెడీమేడ్గా ఉంటాయి, టెంప్లెట్స్ కానీ ప్రైవసీ పాలసీస్ కానీ. ఓకే, జస్ట్ మనం ఎడిట్ చేసుకుంటాం, మనకు కావాల్సిన ఆఫర్ని రీప్లేస్ చేసుకొని ఎడిట్ చేసుకొని మనం దాన్ని రన్ చేసుకుంటాం. యాడ్ అనేది క్యాంపెయిన్ సెటప్ చేసుకుని అంతే, ఏం లేదు, సింపుల్. ఎడిటింగ్ చేయడానికి మీకు కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం అట్రాక్టివ్ చేసుకుంటారు, కొంచెం టైం పడినా నష్టం లేదు. ఓకే, $12 టెంప్లేటా? అదొక ఆఫర్ లింక్ ఇచ్చాను అంతే నేను, క్లిక్ బ్యాంక్. ఏది అవును, రివ్యూ బోనస్ బిల్డర్లోనే ఉంటుంది చూడండి, అదే కమిషన్ షార్ట్ కట్. $12 టెంప్లెట్ సిస్టమ్ అని వచ్చిందా? అవునా, దాని లింక్ దీనికి ఇచ్చేసానండి, నేను చూస్తాను ఒకసారి. ఇదిగో రివ్యూ బోనస్ పేజ్ బిల్డర్ సాఫ్ట్వేర్ కమిషన్ షార్ట్కట్ ప్రో. 12 టెంప్లెట్ సిస్టమ్ వేరేగా ఉంది కదా. ఓకే, వెయిట్ పా. అవునా, ఓకే. ఓకే ఓకే, సరే నేను అది రీప్లేస్ చేస్తాను నేను. అలా అయిపోయిందా? 12 టెంప్లెట్ సిస్టమ్ రివర్స్ స్విచ్ చేసినట్టు పంపేసి చూస్తా ఒక్క నిమిషం.
ఇది సరిపోయింది. దీనికి కూడా 12 మినిట్ అన్నిటికీ అదే వచ్చేసిందండి. మాడిఫై చేయాలి ఇవన్నీ కూడాను. ఓకే, అదేంటంటే ఈ టినీ యూఆర్ఎల్ అంటే మీకు టినీ యూఆర్ఎల్ షార్ట్నర్ అవి ఒక టూల్స్ అనమాట. టినీ యూఆర్ఎల్ షార్ట్నర్స్ ఉంటాయి కదా, అంటే లింక్ షార్ట్నర్స్ అవి. ఆ లింక్ షార్ట్నర్స్లో పెట్టేసి నేను కస్టమ్గా మార్చుకున్నాను అనమాట. మిలియన్ బ్లాగర్ నా ఛానల్ పేరు కాబట్టి కస్టమ్గా అంటే మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని లింక్ జనరేట్ చేసుకున్నాను నేను. దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. డైరెక్ట్ లింక్ ఇవ్వకుండా. డైరెక్ట్ లింక్ ఇస్తే బాగోదు కదా, చూడడానికి ఆకుపడిగా ఉంటుంది. సో అది నేను మాడిఫై చేసి మీకు మెసేజ్ చేస్తాను, అప్పుడు వెరిఫై చేసుకోండి, సరేనా? అవును, అవునా? మీకు అది కమిషన్ షార్ట్ కట్ ప్రో ఉంది, సేమ్ ఇదే కమిషన్ షార్ట్ కట్ ఇన్ఫో లాగా ఉంటుంది అది కూడా ఉన్నాం. కాబట్టి మీకు అదేంటంటే అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని బోనస్ ఆఫర్స్ యాడ్ చేయడం, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది బెనిఫిట్ మీకు. నేను యాడ్ చేసి మీకు వెంటనే నీకు ఇప్పుడే చేస్తాను, నేను చేసుకుంటాను. ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లం కదా, అలా ఉంచకూడదు. నేను కూడా అన్నిటికీ అదే లింక్ జనరేట్ ఇది అవుతుంది. ఇప్పుడే చేసి మీకు మెసేజ్ పెడతాను, మీరు వెరిఫై చేసుకోండి. మీకు వాట్సాప్ చేస్తాను, వెంటనే మెసేజ్ చేస్తాను, సరేనా? రేపు మనం యాడ్ అనేది క్యాంపెయిన్ సెటప్ చేసుకుందాం. రేపు డైరెక్ట్గా అయిపోయినట్లు కానీ రేపటితో. ఓకే, డైరెక్ట్గా గూగుల్లో మీకు ఒక కన్వర్టబుల్ ఆఫర్ ఏ విధంగా క్యాంపెయిన్ సెటప్ చేయాలి, ఈ యొక్క రివ్యూ బోనస్ బేస్కి అనేది మీకు నేను రేపు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే అయితే సరే అయితే, ఓకే బాయ్ అయితే.